చికెన్ పకోడీలో కారం ఎక్కువైందని చెప్పినందుకు వినియోగదారుడిపై కత్తితో దాడికి పాల్పడిన సంఘటన కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కేపీహెచ్పీ కాలనీలో నివసించే నాగార్జున 9వ ఫేజ్లోని జేఎస్ చికెన్ పకోడీ సెంటర్కు వెళ్లాడు. చికెన్ పకోడీ తింటూ అందులో కారం ఎక్కువైందని అంటూ నిర్వాహకుడు జీవన్కు తెలుపగా తింటే తినండి లేకుంటే వెళ్ళిపోండి అంటూ దూషించాడు. దాంతో వారి మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఆవేశంలో జీవన్ నాగార్జునపై కత్తితో దాడి చేస్తుండగా అదే సమయంలో నాగార్జునను పికప్ చేసుకునేందుకు వెళ్లిన ప్రవీణ్ అడ్డుగా వెళ్లడంతో చేయిపై తీవ్ర గాయమైంది. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నా పేరు ప్రణీత్ రెడ్డి అండి. మేము 6 ఫేస్లో ఉంటాం. గోకుల్ సర్కిల్లో ఉన్న జేసీ చికెన్ పకోడీ సెంటర్ దగ్గరికి చికెన్ పకోడీ తిందామని వెళ్ళాం అన్న వాళ్ళని. మేము తను ఏంది భయ్యా కారం ఎక్కువ వేసామని ఒక మాట అన్నందుకు తను మా మీద దురుసుగా ప్రశ్నించి మా మీద అటాక్ చేయడానికి వచ్చాడండి. ఎందుకు భయ్యా అట్లా గొడవ చేస్తున్నాం అంటే నా మీద కత్తి పెట్టుకొని పేక మీదకి వచ్చింది సార్. నేను చెయ్యటం పెట్టాను, నా మీద అటాక్ చేయబడదు. నేను చెయ్యి అడ్డం పెట్టాను సార్. నా చెయ్యి మొత్తం తెగిపోయింది సార్. ఇది ఇట్లా జరిగింది. తను ఇప్పుడు కాదు, ఇంతకుముందు ఎవరితో అయినా ఏ కస్టమర్తో అయినా దురుసుగా ప్రయత్నిస్తాడు సార్. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉంటాడు. ఏం దిగుతారు, ఏం చేసుకుంటారు మీరంతా, అది ఇది అన్నట్టు మీ మట్టగాళ్ళు తెంగి అంటారు, అది ఇది అన్నట్టు మాట్లాడాడు సార్.